నాకు సెకండ్ ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఆర్డర్ కూడా నా క్లోజ్ ఫ్రెండ్ ఆర్డర్ చేసింది. ఫస్ట్ ఆర్డర్ వేరే అమ్మాయి చేసింది. సెకండ్ ఆర్డర్ వేరే అమ్మాయి చేసింది. నా స్మాల్ స్క్రంచీస్ బిజినెస్‌ని సపోర్ట్ చేయాలని ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను వచ్చేసరికి నాకు ప్యాక్ ఆఫ్ 3 ఆర్డర్ చేసింది. మన కేటలాగ్‌లో కూడా ప్యాక్ ఆఫ్ 3 అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి మీడియం సైజ్ క్రంచీ అనేది తను ఆర్డర్ చేసుకుంది. ఆ మీడియం సైజ్ 3 కలర్స్ అనేవి ఆర్డర్ చేసింది. నా దగ్గర క్లాత్ అనేవి ఈ 3 కలర్స్ అవైలబుల్‌లో ఉన్నవని తను ఇవే కస్టమైజ్ చేయమని చెప్పింది. సో అందుకని నేను ఈ 3 అనేవి కస్టమైజ్ చేశాను అనమాట. హెయిర్ గ్రోత్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతాయి. నార్మల్ హెయిర్ బ్యాండ్స్‌కి, ఈ హెయిర్ బ్యాండ్స్‌కి చాలా యూజ్ ఉండిద్ది. నార్మల్ హెయిర్ బ్యాండ్స్ వాడటం వల్ల మనకి హెయిర్ చిక్కుబడి హెయిర్ అనేది ఊడిపోతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ క్రంచీస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుందనమాట. మీకు ఆల్రెడీ తెలుసు మన కేటలాగ్స్‌లో రిమైనింగ్ ఆల్ సైజెస్ అనేవి ఉన్నాయి. బట్ స్కిన్నీ మినీ సైజెస్ లేవు. కస్టమర్స్‌కి ఎఫోర్డబుల్‌గా ఉండాలని స్కిన్నీ మినీ సైజెస్ కూడా నేను లాంచ్ చేశాను. అండ్ ఒక్కటి ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! అప్ టు 10 ఆర్డర్స్ వరకు మనము ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి నేను హైదరాబాద్‌లో లేను. ఫెస్టివల్‌కి ఇంటికొచ్చా. సో అవైలబుల్‌లో లేక ఆ సైజ్ స్క్రంచీ అనేది పెట్టాను. డూ సబ్స్క్రైబ్.